ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఎస్ఏ మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటును గాక. మీరు చేస్తున్న ప్రతి పనులలో ఆశీర్వాదము, కృప, సహాయాన్ని మీరు పొందుకొందురు గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలిగచేయును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. నీతి సూర్యుడు నీ మీద ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన రెక్కలను ఆశ్రయించి, ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన మనందరికీ కూడా ప్రభువు పరిపూర్ణమైన ఆరోగ్యమును, పరిపూర్ణమైన బలమును, శక్తిని అనుగ్రహించుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ఈరోజు ఏదో ఒక అనారోగ్యము, ఏదో ఒక వ్యాధి బాధ చేత ఉన్నావేమో, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉన్నావేమో, ప్రభువు నిన్ను ఉజ్జీవపరచుటకు, బలపరచుటకు, తన శక్తి చేత నింపుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిశ్చయంగా అది శారీరక రోగమే కావచ్చు, మానసిక వ్యాధే కావచ్చు, అది ఎటువంటి పరిస్థితి అయినా ప్రభువు నిన్ను బాగు చేయగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం ఈ మాటలు వింటున్నావు కదా, ధైర్యం తెచ్చుకొని దేవుని మాటలు విను. నిశ్చయంగా ప్రభు మాటను విశ్వసించు. ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. ఏ వ్యాధి చేత ఉన్నా డాక్టర్స్ అందరు కూడా చెప్పారేమో, అయ్యా ఇంకా నీ జీవితంలో అద్భుతం జరగదు, ఇంకా నీ జీవితం ఎంతే, నీ గర్భఫలం రాదు, బ్రతికినంత కాలం, జీవితకాలం అంతా ఈ వ్యాధితో నువ్వు బాధపడాల్సిందే, ఎన్ని రోజులు బ్రతుకుతావో కూడా చెప్పలేము అన్నట్లుగా డాక్టర్స్ రిపోర్ట్స్ నీకు విరోధంగా ఉన్నాయేమో. కానీ ప్రభువుని నువ్వు నమ్మిన ఎడల, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల, శారా దేవుని యందు విశ్వాసం ఉంచి గర్భం ధరించి బలాన్ని పొందుకుందంట. తన బలమంతా పోయింది, శక్తి అంతా పోయింది, కానీ దేవుని విశ్వాసము బలాన్ని కలగచేసింది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. ఎంత వ్యతిరేకత నీకున్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులున్నా, ప్రభు నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, ప్రభు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నీ పరిస్థితిని నిశ్చయంగా మార్చి నిన్ను నిలబెట్టి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. నిజమే, నీ రెక్కలు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారో వారి జీవితంలో ప్రభా, వారికి ఉన్న ప్రతి వ్యాధి, బలహీనత, అది ఆత్మీయంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏది అయినప్పటికీ ప్రభా బాగు చేయమని, బిడ్డల్ని బలపరచమని, నీ కృపచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తూ అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభు, ఒక్కసారి ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు ఉన్న వ్యాధుల నుంచి విడిపించండి, అస్వస్థతల నుంచి విడిపించండి. పరిపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి, కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా బిడ్డలకు తోడుగా ఉండమని, మీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.